హలో గైస్, ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే మనమైతే మన కార్కి ఫస్ట్ టైం అయితే టైర్స్ చేంజ్ చేయబోతున్నాం. 61K కిలోమీటర్స్ అయితే తిరిగినాం. మన కార్ వచ్చేసి మారుతి సుజుకిలో బ్రీజా టాప్ ఎండ్ ZXA ప్లస్. షోరూమ్ వాళ్ళు వచ్చేసి మనకు MRF టైర్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. బట్ మనం షోరూమ్ వాళ్ళు ఇచ్చిండేవి ఇంతవరకు యూజ్ చేసినాము. బట్ ఇప్పుడు టైర్స్ అయితే రీప్లేస్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. నేనైతే మీరు కానీ కార్ ఉంటే ఏ టైర్స్ యూజ్ చేయాలో మీకైతే నా రీసెర్చ్ అండ్ అలానే నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేశాను. షోరూమ్ వాళ్ళు మనకు MRF టైర్లు ప్రొవైడ్ చేసినారు. కానీ నేను ప్రజెంట్ ఫైనల్గా బ్రిడ్జ్ స్టోన్ టైర్ లేపిలని ఫిక్స్ అయిపోయినాను. MRF టైర్లు వచ్చేసి మేజర్ ప్రాబ్లం ఏమంటే ఈ టైర్స్తో ఫేస్ చేసేది ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుందంటే ఏదైనా చిన్న స్టోన్స్ కొంచెం స్మాల్ సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్ ఉండేటివి ఎక్కించినామనుకో టైర్ అనేది పగులుతుంది అనమాట. మనకు టైర్ అనేది పగిలితే వారంటీ అయితే ఉండదు. సేమ్ అలానే నా టైర్ అయితే ఒకటి అలానే అయింది. అందుకే నేను MRF అయితే ప్రిఫర్ చేయలేదు. అపోలో వచ్చేసి బబుల్స్ వస్తున్నాయి అని మా ఫ్రెండ్ అయితే కొంచెం నెగిటివ్గా రివ్యూ ఇచ్చినాడు. యూజ్ చేసేవాళ్ళు 2 టైమ్స్ అపోలో టైర్స్ రీప్లేస్ చేసినారు. వాళ్ళ కార్ వచ్చేసి విటారా బ్రిజా. బట్ CA2 JK వచ్చేసి నార్మల్ టైర్స్ మామూలుగా కొంచెం ఎందుకో నాకు ప్రిఫర్ చేయబుద్ధి కాదు. బట్ ఫైనల్గా మన కార్కి అయితే బ్రిడ్జ్ స్టోన్ ఎందుకు వేపిస్తున్నానంటే బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసి మనకు అట్లా హై కాకోకుండా లో కాకుండా మనకైతే కరెక్ట్ బడ్జెట్ ఉంది. 8500 టైర్ వచ్చేసి. బట్ అన్ని టైర్లతో పోల్చుకుంటే మనకు హైవేలో ఎక్కువ 100 అబోవ్ స్పీడ్ దాటినప్పుడు మనకు సౌండ్ నార్మల్ టైర్స్ కన్నా కొంచెం సౌండ్ రెడ్యూస్ వస్తుంది. బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసి టాప్ క్వాలిటీ అనమాట. మనకు అదే కాకుండా వారంటీ కూడా నార్మల్ దానికంటే ఇవి ఫుల్ వారంటీ ఇస్తారు. 3 ఇయర్స్ అలానే 50% బటను. హైవే వరకు యూజ్ చేసినా మనకు ఈ వారంటీ అనేది అయితే క్లెయిమ్ అవుతుంది. మిష్లిన్ వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయింది. అందుకే మిష్లిన్ అయితే మనం ప్రిఫర్ చేయలేదు. మీరు కన్నా కార్ టైర్స్ చూస్ చేసుకుంటుంటే నార్మల్ టైర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ అవి 40 to 50K అంతే వచ్చేది. బట్ ఈ టైర్స్ అయితే మనకు బ్రాండ్ కొంచెం హై పెట్టినా ఇవే అవే బేస్డ్ ఆన్ మీ బడ్జెట్ చూస్ చేసుకోండి. CA2 JK ఇలాంటివి కూడా 5000 6000 కూడా టైర్స్ వస్తున్నాయి. మన టైర్సే వచ్చేసి 215/60/R16. మనమైతే ఈ టైర్స్ అయితే చేంజ్ చేపిస్తాను ప్రజెంటు. మీకు ఈ వీడియోలో మీకు ఏ టైర్స్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకైతే రిప్లై వస్తుంది నా నుండి. టైర్స్ చేంజ్ చేపించేటప్పుడు వీల్ అలైన్మెంట్ అలానే వీల్ బ్యాలెన్సింగ్ రెండు చేపిండి. వీటితో పాటు వాల్ పిన్ నెక్ ఉంటుంది కదా, అది చెక్ చేసుకోండి. అది ఒక్కోసారి హార్డ్ అయి ఉంటుంది. మళ్ళీ మీరు కొత్త టైర్ చేంజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడే అవి చేంజ్ చేపించేస్తే ఒక ప్రాబ్లం ఉండదు. బట్ వీటన్నిటితో పాటు మనము ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి సర్వీస్ చేయించినప్పుడు మన కార్ టైర్స్ అయితే ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఫ్రంట్ ఎక్కువ బటన్ అరిగిపోతుంది. అప్పుడే మనకు ఎవ్రీ 10,000కి ఫ్రంట్వి రేర్కి షిఫ్ట్ చేసి రేర్ ఫ్రంట్కి వేసుకొని టైర్స్ రొటేట్ చేసుకుంటుంటే మనకు టైర్ లైఫ్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది. మన కార్కి అయితే టైర్లన్నీ ఫిట్ చేసేసినారు. అలానే అలైన్మెంటు వీల్ బ్యాలెన్సింగ్ చేపించేసినాం. బట్ ఫైనల్గా మనం కొత్త టైర్లు పర్ఫార్మెన్స్ చెక్ చేసేకి హైవేకి వచ్చేసినాం. చాలా బాగుంది. దట్స్ ఆల్ గైస్. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.